హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇలా గోల్కొండ కోట కాడికి వచ్చేసామన్నట్టు. గోల్కొండ కోటను మీకు ఇలా చూపించబోతున్నాను. గోల్కొండ కోట మొత్తం పూర్తిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే మీరు చూడండి. ఎందుకంటే మీరు వచ్చేసి గోల్కొండ కోట పోర్ట్లో వచ్చేసినా కూడా మీరు అంతా తిరిగి చూడలేరు నాకు తెలిసి. ఎందుకంటే చాలా ఈ పోర్ట్లో అనేది మామూలుగా అయితే చాలా గదులు ఉండటంతో ఎక్కువగా పోలేము. మనము ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే మనము మొట్టమొదటిగా మనం టోకెన్ కాడికి అయితే వచ్చాము. టికెట్లు అయితే తీసుకున్నాను. టికెట్లు మీకు చూపించబోతున్నాను. ఒక టికెట్కి వచ్చేసి 25 రూపాయలు పడుతుంది. మనం అయితే మా అన్న ఇట్లా తీసుకొని పోతుండో, ఎందుకంటే వీడియో చేస్తున్నాను కొంచెం నవ్వుతూ పక్కన వెళ్ళిపోతున్నాను. ఇలా మనం ఫస్ట్ ఎంట్రీ అవ్వడానికి అయితే గేట్కి వెళ్ళి మొదటి ద్వారం చూడంగానే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది అసలు మొదటి ద్వారము, మొట్టమొదటి ఇక్కడ నుండే బయలుదేరుతున్నాం మనం. ముందుగా ఇందులోకి పోగానే చాలా సపోర్ట్లు వస్తున్నాయి. ఇక్కడ సౌండ్ వస్తుంది అని అనుకుంటుంటే మనం వచ్చేసి అవతల గేటు నుండి వాళ్ళు చప్పట్లు కొట్టుడు కానీ మాట్లాడడం కానీ ఇక్కడ వినిపిస్తుందంట. వాస్తవానికి నాకైతే చాలా చప్పట్లు, అక్కడ నుండి అరుపులు ఈడ అయితే క్లియర్ కట్గా వినిపిస్తుంది. ఇది మామూలుగా అయితే ఇట్లా చూడడం అయితే ఫస్ట్ టైము. కొంచెం లోపల పోవంగానే నాకైతే ఎంత అద్భుతంగా కనిపించిందో, అసలు షాక్ అయినాను. అందరు చెప్తుంటే విన్నానే తప్ప ఇప్పుడు నేను పోయి క్లియర్గా చూడటం అంటే ఇలా ఉంటాయా. నేను మామూలుగా సినిమాల్లో అటు ఇట్లో చూసి గ్రాఫిక్స్ని నేను అవహేయం ఉంటుందో అనుకున్నాను, కానీ కోట ఇంత అద్భుతంగా ఉన్నదని నేనైతే నా కళలో కూడా ఊహించుకోలేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు అందరూ చూడడానికి రావాలి. మామూలుగా లేదు కోట అయితే. ఇదంతా మొత్తము మామూలుగా అప్పుడు వాళ్ళకు అవసరాలకు తగినటువంటి గదులు అన్నట్టు, చిన్న గదులు వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళు కట్టుకున్నారు. మామూలుగా ఇప్పుడు ఎందుకు జాలీలు వేశారంటే, ఇది మామూలుగా లోపల చిన్న రాళ్ళు లాంటివి ఏమైనా పడతాయి, మనకు పోయే పర్యాటకులకు దెబ్బలు తగులుతున్నది అన్నట్టుగా జాలీలు అయితే ఇట్లా వేశారు. మామూలుగా ఈడ అయితే ఇటు నో ఎంట్రీ అన్నట్టు, లోపలికి పోకూడదు. మామూలుగా ఈడ బోర్డు కూడా పెట్టారు. ఇదేంటంటే వాళ్ళకు అనుకూలమైన గదులు అన్నట్టుగా ఉంటుంది. ఆ బోర్డును మీరు చూడవచ్చు అన్నట్టు. కోట లోపలికి పోతుంటే మామూలుగా అయితే అసలు దారి కూడా చాలా మంచిగా అద్భుతంగా ఉంది అన్నట్టు. పార్కింగ్ టాయిల్స్, గుట్ట పైన ఇంత విశాలంగా తయారు చేసి ఉన్నదంటే అప్పటి రాజులలో మామూలుగా కాదు. అసలు ఇలాంటి చూడటం మనకైతే అదృష్టమై ఉండాలి. ఇప్పుడే ఇలా వేశారంటే అప్పట్లో ఇంకా ఎంత బాగుందో అసలు ఒకసారి ఊహ కూడా అందదు అన్నట్టు. ఇలా నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. అసలు పెద్ద గ్రానైట్ రాళ్ళు ఎలా మోసారో కూడా తెలియదు. అప్పట్లో వేసిన సిమెంట్ ఏమిదో కూడా తెలియదు. మామూలుగా సున్నపొడి, మన రేగడి మట్టి అంతా ఎడ్లను కట్టి తిప్పారనే మనకైతే కొంచెం తెలుసుకోవడం జరిగింది. అప్పట్లో వ్యక్తులు బలంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం మాత్రం ఇదే ఖచ్చితంగా. ఇంత పెద్ద గ్రానైట్లు అంతా పైకి తీసుకొచ్చి ఇట్లా నిర్మించడం మామూలు విషయం. సగంలో వచ్చి అలసిపోయి ఇక్కడ ఉన్న చిన్న గదులలో ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వీళ్ళకు ఊపు వచ్చినప్పుడే పైకి ఎక్కుతారు అన్నట్టు. చిన్న గదులు చాలా చూడు అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు అప్పట్లో ఎట్లా ప్లాస్టింగ్ ఎట్లా చేశారో చూడండి. ఇది అప్పట్లో వాళ్ళ సైనికులకు, ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉండే గదులు అంట. ఎంత బాగుందో చూడండి. ఆ గదులు ఎంత విశాలంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీని కింద ఉంటుంటేనే చాలా చల్లగా అనిపిస్తుంది అన్నట్టు. బయట ఉడకపోతతో వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కారణం కూడా అదే. గోడలపైన రాయకూడదు అసలే, ఎందుకంటే ఆ పెయింట్ అనేది మళ్ళీ వేయాలంటే కొంచెం కష్టం కదా. అలాంటి పెయింట్ మనకు కూడా దొరకదు. చూడు ఎట్లా గదులు ఎంత విశాలంగా ఉందో. అసలు గోల్కొండ పోర్ట్ అంటేనే ఒక్కసారైనా చూడాలరా నాయన. పోర్ట్ అంటుండేందని అనుకోకూరి. గోల్కొండ కోటలో వచ్చేసి అందరూ చూడు ఎలా మంచిగా విశాలంగా జాగా కూడా ఉందో. ఇటువంటి విశాలమైన స్థలంలో వీళ్ళు ఏం చేసేవారంటే అప్పట్లో నాటకాలు, కథలు, బుర్ర కథలు అలాంటివి మొత్తం ఈడ నడిచేది అన్నట్టు. ఎక్కువ భాగవతాలు వాటికి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది కదా అప్పట్లో. అవన్నీ అన్నట్టు ఈడ హాస్య కార్యక్రమంలో అవన్నీ జరుగుతాయి అన్నట్టు ఈ విశాలమైన ప్రదేశంలో. వేదిక నుండి మన రాజుగారు అన్ని ప్రోగ్రాంలను ఇక్కడ నుండే చూస్తారన్నట్టు. అక్కడ ఇది ఎంత బాగుందో చూడండి. రాజుగారు కూర్చునే అది వెనక సింహాసనం ఆడ ఉంటుంది అన్నట్టు. రాజుగారికి మాత్రమే ఆడ చూడడానికి. ఈ గోల్కొండ కోటలో అయితే ఇగో చూడు ఎంత రకరకాలుగా అన్ని గదులు ఉన్నవి. ఇగో చూడు వాళ్ళకు ఎలా కావాలో అలాగా కట్టించుకోవడం అయితే జరిగింది. ఎలా అంటే అప్పుడు ఉన్న ఇంజనీర్లు అయితే ఇంత స్ట్రాంగ్ అన్నట్టు. ఈ గ్రానైట్ను అయితే ఎలా పెట్టించారో వాళ్ళ తెలివితేటలు వాళ్ళకే తెలుసు. అసలు మామూలుగా కాదు. అప్పుడు వాడినటువంటి సిమెంట్ కాదు, రేగడి మట్టి, బంక మన్ను, సున్నపు ముద్దలు అవి
ఎడ్లను కానీ దున్నపోతులను కానీ కట్టి బాగా నున్నగా మన సిమెంట్ లాగా తయారు చేసేవాళ్ళు అన్నట్ట. అందుకారణంగానే ఈ కోట అనేది చెక్కు చెదరకుండా ఎంత గట్టిగా ఉందో చూడండి. అంత రాయకూడదని రాసినా కూడా చాలామంది రాసేశారు. ఇలా రాయడంతో నెక్స్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇదేందా అన్నట్టు అనుకొని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏది రాయకూడదు ప్లీజ్. చూడు ఉడతలు కూడా ఎట్లా తిరుగుతున్నాయో కోటలో. అప్పుడు కూడా ఉడతలు అవన్నీ తిరిగేటి అన్నట్టు. కొన్ని జంతువులను కూడా వీళ్ళు పోషించారన్నట్టు. అంతా ఇలాంటి గుహలలో జంతువులను వాళ్ళకి కావాల్సిన ఏనుగులను అన్నిటినీ వాళ్ళు ఈ గృహాలలో మంచిగా అట్లా ఉంచుకునే వాళ్ళు. విశాలమైన కోటలో ఇంత పెద్ద కోట చూడడం అయితే మన తెలంగాణ వాళ్ళందరూ వచ్చి చూడాలి ఖచ్చితంగా. చూస్తూ ఉండగానే మనమైతే కోట దగ్గరికి అంటే మామూలుగా పైకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు రెండవ ద్వారానికి అయితే వచ్చేస్తున్నాం మనము. రెండవ ద్వారం కొంచెం దూరంలోనే ఉంది, అయినా సరే మీకు చెప్తున్నాను. ఈ గుహలు చూడండి ఎట్లా ఉన్నాయో. నేను మాత్రం పోయినాను. వీటిలో మ్యాక్సిమం పర్మిషన్ ఉండవు. కాకపోతే మనము వాళ్ళను తెలుసుకొని ఇట్లా నేను కొంచెం చిన్న వీడియో చూపిస్తున్నాను. అందరూ చూస్తారు, మన వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు, మన తెలుగు ప్రేక్షకులు అందరూ చూస్తారు అన్నట్టుగా నేనైతే ఆయనను రిక్వెస్ట్ చేయడంతో నన్ను కొంచెం లోపలికి పంపించేశారు. అయితే నేను ఈ గుహలోకి పోయాను. ఇలా పోవడంతో చాలా బాగుంది. అసలు ఇలా కట్టారేంద్ర నాయనా నేనైతే భయపడ్డాను అన్నట్టుగా. ఒక్కకుండా ఉండడంతో ఎవరైనా భయపడతారు. ఈ చాలా గృహాలు అయితే విశాలంగా ఉన్నవి. వాటిని చూసినప్పుడు మనకు భయం అనిపించదు. కాకపోతే మనము ఒక్కలం పోవడంతో కొంచెం భయపడ్డాము. నెక్స్ట్ ఇక బయటికి వచ్చేసాను. ఇక ఇద్దరు పక్షులు కూర్చున్నారు. మీకు తెలుసుగా పక్షులు అంటే. ఇక జనాలు కూడా ఇక వచ్చేసాను. నేను రెండో దర్వాజా కాడికి అయితే పోతున్నాను. అక్కడ కూడా సౌండ్ అనేది వినిపిస్తుంది అని అన్నారు. మనం ఇప్పుడు పోయి దాన్ని క్లియర్గా కట్టుగా చూద్దాము. మన తెలంగాణ జాతీయ జెండా అని అయితే ఇక్కడనే ఆవిష్కరిస్తారు. అంటే తెలంగాణ ప్రభుత్వము మన భారతదేశము జాతీయ జెండాను ఎగురేస్తుంది. మన తెలంగాణ జెండా అంటే మళ్ళీ మీరు ఏదైనా అనుకోకండి ప్లీజ్. స్వాతంత్ర దినోత్సవం అయినా కావచ్చు, గణతంత్ర దినోత్సవం అయినా కావచ్చు. ఇక మనకు ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది గ్రౌండ్. ఆ లెఫ్ట్ సైడ్ గ్రౌండ్కి వచ్చేసి అందులో జెండానైతే మన తెలంగాణ సీఎం వచ్చేసి ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ అందరూ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. అందులో మాత్రమే గ్రౌండ్లో జెండా అనేది ఎగరవేసేయడం అనేది జరుగుతుంది. అటుపక్క మనం ఇప్పుడు ఈ జెండా ఆవిష్కరణ దినోత్సవం జరిపినటువంటి గద్దెను కూడా చూపిస్తున్నాను మీకు. ఈ గద్దెను మీరు చూసిన తర్వాత నేనైతే ఇప్పుడు రెండవ దర్వాజాలోకి వెళుతున్నాను. రెండవ దర్వాజా లోపలికి అయితే పోతున్నాను. అంతకుముందు కొంచెం మీకు వచ్చేసి ఇటు కొంచెం పక్కన కూడా చూపిస్తాను. అది కూడా ఎంట్రీనే. అటు నుండి వస్తే అది ఫస్ట్ ఎంట్రీ, ఇటు నుండి వస్తే ఇది ఫస్ట్ ఎంట్రీ అంట. కాకపోతే మనం అటు నుండి రావడంతో ఇది నేను రెండో ఎంట్రీగా అని మీకు చెప్తున్నాను. ఎంట్రీల కాడ వచ్చేసి రెండు వైపులా సేమ్ ఉన్నది అన్నట్టు. అటువైపున ఎలా ఉందో విశాలమైన గదులు, ఇటువైపు ఎంట్రీలో కూడా అది కొంతమంది సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉంటారు కదా, వాళ్ళకు స్పెషల్గా సొంత ఇల్లు లెక్కనే కేటాయించారని ఇక్కడ చెప్పడం అనేది నాకైతే జరిగింది. అయితే ఈ రెండో గది లోపలికి పోవడంతో బాగుంటుందని అంటే నేను కొంచెము ఇట్లా బయట కూడా కొంచెం చూశాను ఎట్లా ఉంది, అటువైపు ఎలా ఉంది, ఇటువైపు ఎలా ఉంది అన్నట్టుగా కొంచెం అబ్జర్వ్ చేస్తే రెండు వైపులా సేమ్ ఉంది. ఇది మనకు లోపల పోదానికి రూట్ మ్యాప్ అన్నట్టు. అటువైపు నుండి వస్తే అటువైపున కూడా ఇదే సేమ్ రూట్ మ్యాప్ ఉంటుంది. ఇటువైపు నుండి వస్తున్నాం కాబట్టి ఇటువైపున కూడా రూట్ మ్యాప్. ఇది చూసుకొని మనము పైకి పోయే దారి అనేది ఉంటుంది. ఇది మ్యాప్ కూడా రాసింది ఏంటంటే వాళ్ళకు అనుగుణమైనటువంటి రూమ్లను వాళ్ళు కట్టుకోవడం జరిగిందని ఇక్కడ కూడా సేమ్ బోర్డు రాయడం అనేది లోపలికి పోతే కానీ ఇప్పుడు మనకు తెలియదు ఇందులో సౌండ్ వస్తుందా లేదా అనేది. కానీ కాకపోతే ఇటు పక్కన మీకు చూపిస్తున్నాను. అయితే ఇటుపక్క సౌండ్ వస్తుందని మాత్రం నేను 100% అనుకుంటాను. ఎందుకంటే ఇటువైపు నుండి ఇందాక అటు మొత్తుకుంటుంటే మనకు అటు వినిపించింది, ఇటువైపు కూడా అటు నుండి మొత్తుకున్నది కూడా ఇటు వినిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. అదే జరిగింది కూడా. వినిపిస్తుంది మాకు. ఈ పక్షులు ఆడికి పోయినా కూడా ఈ జంట పక్షులు అస్సలు వదులుతలేరు. ఎందుకంటే ఇక్కడ గోల్కొండ పోర్టుకు వచ్చేదే దీనిలో వాళ్ళకు మంచి రక్షణ ఉందన్నట్టుగా ఈ పక్షులు అయితే బాగా ఈ గూళ్ళు ఉన్నాయి కదా, వాటికి చిన్న గూళ్ళు, ఆ గూళ్ళ కోసం వస్తున్నారు అన్నట్టు. మీరు కూడా జంట పక్షులు అయితే వచ్చి గూళ్ళలో మంచిగా కూర్చొని అప్పుడప్పుడు మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. మీ పక్షిని అయితే పక్కా తెచ్చుకొచ్చుకోండి, చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ
మంచిగా చాలా బాగుంది, చాలా చల్లగా కూడా ఉంది వాతావరణం. ఈడైతే బాగా సౌండ్ వస్తుంది, ఎందుకంటే అవతల వైపు మొత్తుకుంటున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్లు కొడుతున్నారు. కొంతమంది అయితే అక్కడ ఉండి ఇక్కడ చెవులు పెట్టుకొని వింటున్నారు, వాళ్ళ వాయిస్ వాళ్ళదేనా కాదా అన్నట్టుగా అబ్జర్వ్ కూడా చేసుకుంటున్నారు. అది మనకైతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక్కరమే పోయినాంలే కాబట్టి మనకు అటు నుండి మాట్లాడేటోళ్ళు అయితే ఎవరు లేరు. నేను ఒక్కనే మామూలుగా ఉన్నాను కాబట్టి నేను వాళ్ళదే మనం సపోర్ట్ వినిపిస్తుంది చాలు అన్నట్టుగా నేను అయితే అనుకుంటున్నాను. అరే నాయన నువ్వు ఇంకా ఎంతసేపు ఆగుతావురా, పోటు ఎక్కడ తొందరగా అని అనుకుంటారు కదా. కాదు, ఇక మొత్తం చూడాలి కదా, మీరు కూడా చూడాలి, నేను చూడాలి, మనమందరం చూడాలి. తెలంగాణ కోట అంటే మామూలుగా ఉంటుందా? గోల్కొండ కోట అంటే అసలే మొట్టమొదటిసారిగా అంటే స్టార్ట్ అయ్యేదే బోనాలు గోల్కొండ కోట నుండి కాబట్టి ఇది మీకు అంతా క్లియర్ కట్గా చూపించాలి. రేపు మీరు వచ్చినా కూడా ఇంత నడుస్తారో లేదో నాకు తెలియదు కాబట్టి మీ అందరికీ చూపించాలని నేనైతే జంట పక్షులకు అయితే చూపించాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ గుడి ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా చూసుకోవాలి కాబట్టి వాళ్ళని అయితే చూపించాలన్నట్టుగా చూపిస్తున్నాను. జంట పక్షులు అయితే ఖచ్చితంగా రాండి. తెలంగాణలో ఉన్నోళ్ళు అయితే ఇంకా హైదరాబాద్లో ఉన్నోళ్ళు అయితే ఇంకా సూపర్గా తొందరగా వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయండి. మనమంటే ఇప్పుడు గోల్కొండ కోట సగానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఈ మనము కోట పైకి అయితే వెళ్తున్నాను. అక్కడ బోనాల తల్లి దగ్గరికి వెళ్ళాలి కదా, మహంకాళి వారి టెంపుల్ కాడికి. ఇది రామదాసుని మోపించిన రోల్ అన్నట్టు. మన రామదాసు అంటే శ్రీరామదాసు ఉండే కదా, అతనికి బంధించిన జైలు కూడా ఉన్నది. అది కూడా మనం అంతా చూపిద్దాము. ఇప్పుడైతే మామూలుగా అయితే ఇక చూడు ఎంత విశాలంగా ఉందో. ఇక స్టార్ట్ అవుతున్నాను. ప్రస్తుతానికైతే రెండో దర్వాజా కూడా మీకు చూపించేశాను కాబట్టి ఇక పోర్ట్ అయితే ఎక్కుతున్నాను. ఎందుకంటే సింహాసనం ఎక్కాలి కదా రాజు, ఆ సింహాసనాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది ఇక ఎవరైనా అక్కడ నుండి హైదరాబాద్ మొత్తం కూడా కనిపిస్తుంది. ఇక నేనైతే స్టార్ట్ అవుతున్నాను. చూడండి ఎట్లా ఉందో గోల్కొండ కోట అంటే ఇట్లా ఉంటుంది. ఇక గోల్కొండ కోటకు మీరు వచ్చి చూడాలి. ఎంత ఇప్పుడు అసలు కొత్త సిమెంట్ పూసినట్టే ఉన్నది చూడ్రి. కాకపోతే ఇది ఇప్పుడు పట్టింది కాదు, ఎన్నో వేళ్ళ చరిత్ర. తెలంగాణ అంటే మామూలుగా కాదు అన్నట్టుగా అప్పుడు అసబ్జాయులు పాలించినటువంటి కోట ఇది. ఈ కోటలో అయితే మొత్తము అన్నీ వాళ్లకు కావాల్సినట్టుగా వాళ్లకు ఎలా ఉండాలో అలాగా నిర్మించుకోవడం జరిగింది. ఇంత పెద్ద గ్రానైట్ అలా పైకి తీసుకురావడం కానీ, అవి చేయడం కానీ, పనులు చేయడము, మంచి పనులు, ఇట్లా గృహ లెక్క కట్టడము. ఇప్పుడు మనమైతే పైకి బయలుదేరిపోతున్నాము. మనతో పాటు ఇక మన ప్రేక్షకులు ఉన్నారు కదా. ఇక చూడు అప్పటి రాజులు చూడు ఎట్లా స్విమ్మింగ్ పూల్ ఎలా కట్టించుకున్నారో. అసలు ఇదంతా మామూలుగా ఇల్లు లెక్కనే ఉన్నది కానీ ఇందులో మొత్తము నీళ్లు స్టోరేజ్ చేసుకొని వాళ్ళు స్నానాలకు మాత్రమే, అంటే మామూలుగా రాజులకు మాత్రమే అనుగుణంగా కట్టించుకున్నారు అన్నట్టు. రాజుకు మాత్రమే ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టించుకోవడం అనేది జరిగిందంట. ఇది అంతా స్విమ్మింగ్ పూల్ అంట. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. నీళ్ళు మొత్తం నింపితే మ్యాక్సిమం మనం అయితే మామూలుగా ఖండాలలో చెప్తాం కదా, ఇది ఇక 4-5 ఖండాల వాటరే ఉండొచ్చు. ఈ వాటర్లో ఇక రాజు మాత్రమే ఇక కొంతమంది రాణులతో ఇట్లా స్నానాలు కూడా చేసేవారంట. ఇది చూడు అసలు వీటిని కూడా గృహం లెక్క, ఈ చిన్న గృహం లెక్క అసలు ఇట్లా చేసుకోవడం అయితే చాలా బాగుంది. ఇది స్టోరేజ్ అన్నట్టు నీళ్లకు. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ ఉండడం కోసం ప్రత్యేకంగా మెట్లు వేసుకొని ఇంకొకటి నీళ్ళ స్టోరేజ్ కోసము చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది వాటర్కు నిల్వ ఉంచుకోవడం కోసము మంచి నీళ్ళు ఉన్నట్టు కొంచెం రాణులను ఇందులో స్పెషల్గా స్నానాలకు అన్నట్టుగా దారి మధ్యలో ఇట్లాంటివి చేశారు. చూడు ఎంత మంచిగా ఉందో, అంత ఫ్లోరింగ్ చేసి అంత బాగుంది. ఇప్పుడు దారి మధ్యలో మనము ఇట్లా వెళుతున్నప్పుడు మంచిగా అసలు మొత్తం పోర్ట్ అంతా మామూలుగా కనిపిస్తలేదు. ఇంత అద్భుతంగా మెట్లను అట్లా అమర్చిపరిచారు. ఓన్లీ గ్రానైట్ రాళ్ళే, అసలు రాళ్ళు కూడా ఎంత స్మూత్గా కొట్టి ఉన్నారో ఒకసారి చూడండి. ఈ రాళ్ళను ఇలా కొట్టి మామూలుగా రాళ్లను పెరిచినట్టు పెరిచారు. ఇంతవరకు చెక్కు చెదరకుండా ఇటువంటి కట్టడాలు అయితే మామూలుగా లేదు. ప్రతి దగ్గర చిన్న వాళ్లకు అవసరాలకు తగిన గదులు చిన్నవి బాగున్నవి. ఇగో వెళుతున్న దారి మధ్యలో కూడా చిన్న గృహాల లెక్కనే కట్టారు, బాగుంది. వెళుతున్న కాడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మామూలుగా లేదు. ఇక్కడ మంచి హోమ్ కూడా రాశారు పక్కనే. ఇంత మంచి ఇక దారి మధ్యలో ఒక ఆంజనేయ స్వామి ఉన్నారంటే మామూలు విషయం కాదు. మన అప్పుడు అసబ్జాయు కాలంలోనే ఇది జైలు అన్నట్టు, పురాతన కాలం నాటి జైలు.
ఈ జైలు కూడా మనము చూస్తున్నాము. అప్పుడు మన శ్రీరామదాసును బంధించిన జైలు కూడా దీని పక్కనే ఉంటుంది. దాన్ని కూడా మనము ఇప్పుడు నీకు కవర్ చేస్తాం. ఏంటంటే అసలు లేడీస్ అయితే ఫ్రీ బస్ అవ్వడంతో ఇంకా చాలా అద్భుతంగా వస్తున్నారు. చాలా మంది ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారు. అయితే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఈ గోల్కొండ పోర్టును చూడడం అనేది ఇంత మందికి చాలా అదృష్టంగా కలిసి వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అసలు చిన్న గృహాలు అయితే మామూలుగా లేవు. ఇలా వెళుతున్న మార్గ మధ్యంలో అయితే కొంచెము ప్రాణం పోసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం నీళ్ళ తొట్టి అంటే ఇంత నల్లలు అనేది ఫీడ్ చేశారు. కాకపోతే కొన్ని నల్ల నీళ్లు అయిపోవడంతో రావడం లేదు. ఇది మాత్రం కొంచెం మామూలుగా వచ్చేసింది, పర్లేదు, గొంతైనా ఆడుతుంది. కొద్దిగా నీళ్ళు తీసుకొని అయితే మనము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొంచెం ఇక మాక్సిమం దగ్గరకు అయితే వచ్చేసాను. అయితే నల్లలు ఇలా ఉండడంతో కొంచెం అటు ఇటు పాపం తాగారు చాలామంది. ఈడంట కుక్కడపల్లి నుండి వచ్చాడంట బాబు, చాలా యాటిట్యూడ్తో మాట్లాడతాడు. నేను అతన్ని పలకరించాను. ఇది మన శ్రీరామదాసు బంధించిన జైలు అన్నట్టు. ఈ వెలుతురు కోసము పొక్కలు కూడా ఉంచారు, లోపల కూడా పోయి మనము చూపిస్తాము. బట్ ఏంటంటే ఇప్పుడు మనము ఇలా కుక్కడపల్లి బాబుతో ఒకసారి మాట్లాడాము. ఆ తర్వాత మనం మళ్ళీ పోర్టుకి మనం వచ్చేసి బయలుదేరేసాము. మ్యాక్సిమం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇలా ఉన్నవి చూడండి, ఎంత మంచిగా ఉన్నవి. నీట్గా మెట్లు కూడా అలసిపోకుండా బాగున్నవి. కూర్చుందానికి అక్కడక్కడ ప్లేస్ బాగుంది. చూడు బావి. ఈ బావి నీళ్లు మాత్రము తాగడానికి ఉపయోగించే వాళ్ళంట. బావి మాత్రం చాలా లోతుగా ఉంది, చాలా పెద్ద బావి ఉంది. అసలు గుట్ట పైన ఇంత పెద్ద బావి ఉండడం అయితే నేను మామూలుగా అయితే ఇప్పుడు చూస్తున్నాను. కోటలో ఇంత పెద్ద బావి అన్నట్టుగా. నేను మామూలుగా సినిమాలలో చూసేవాడిని చిన్నప్పుడు, మన ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలలో ఎక్కువగా కనిపించేవి. కాకపోతే ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడము నేను ఇప్పుడే జరిగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ నీళ్ళ తొట్టి అయితే వచ్చేసింది ఇంకొకటి. ఎందుకంటే మాక్సిమం మనం దగ్గరికి వచ్చేసాము. నీళ్ళ నీళ్లు మాత్రం మామూలుగా అయితే బాగానే వస్తుంది. అందరము మంచిగా తాగాము, పుష్టిగా నీళ్లు తాగాము. మనం ఏంటంటే గోల్కొండ జగదంబాదేశ్వరి ఆలయం అయితే వచ్చేసింది అమ్మది. ఇదే మొట్టమొదటి మన గోల్కొండ బోనాలు అని అంటారు కదా, ఇక్కడనే మన జగదంబ ఆలయంలో అనేది ఫస్ట్ బోనాలు సమర్పించుకోవడం అనేది అందరూ ఫస్ట్ తెలంగాణలో మొదలయ్యే బోనాలు మాత్రం ఇక్కడనే. ఇదే గోల్కొండ బోనాలు అనే అందరూ కూడా అంటారు. ఒకసారి మనం కూడా ఈ గుడిలోకి పోయి అమ్మవారిని ఆశీస్సులను తీసుకుందాము. ఎందుకంటే మనం కూడా గుడిని సందర్శించాలి కాబట్టి, అందరి కోరికలు తీరాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ సంవత్సరమైనా మంచి వర్షాలు కురిసి రైతులు కూడా మంచి బాగుపడి మంచి లాభాలతో ఉండాలన్నట్టుగా కోరుకుంటూ అమ్మవారిని నేనైతే ప్రార్థయపడుతున్నాను. పక్కనే మరో అమ్మవారు టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి కూడా ఇప్పుడు మనం పోయి సందర్శించుకుందాము. అక్కడ కూడా మనం కోరుకునే కోరిక ఏదైనా ఉందా అంటే ఆ కోరిక వచ్చేసి అందరూ లాభపడాలి, అందరికీ మంచి పంటలు పండాలి, మంచి వర్షాలు రావాలి అన్నట్టుగా కోరుకొని అమ్మవారిని నేను అయితే సందర్శిస్తున్నాను. మహంకాళి అమ్మవారు కూడా అంటారు. అమ్మవారిని అయితే నేను సందర్శించుకొని ఇలా కోరుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి నుండి మొత్తానికైతే గోల్కొండ కోటనైతే పూర్తిగా ఎక్కేశాను. ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కొంత వేరే దేశం వాళ్ళు కూడా రావడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడాము. వాళ్ళను కూడా కొంచెం సేపు మనము కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏమేమి చూస్తారు, ఎలా చూస్తారు, వీళ్ళ అంటే మామూలుగా గోల్కొండ పోర్టు వచ్చారు కదా, వీళ్ళు ఎలా చూస్తారు, వీళ్ళ అంటే ఎలా ఉందన్నట్టుగా వీళ్ళ ఫీలింగ్ కూడా అబ్జర్వ్ చేద్దాము. అందుకే వీళ్ళను కొంచెం ఫాలో అవుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తారా ఏందా అన్నట్టుగా. కాకపోతే మన వాళ్ళు చాలా రద్దీ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ చిన్న సందు మెట్లు ఉండడంతో కొంచెం స్పీడ్గా పోతుర్రు. అయితే వీళ్ళు చాలా బాగుంది అన్నట్టుగా, మొత్తం సిటీ కూడా కనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుండడం గమనించాము. అయితే చాలా బాగుంది, ఇది మామూలుగా కాదు, అసలు చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. మొత్తానికైతే గోల్కొండ కోట మొత్తం ఎక్కేసాము. మనమైతే ఇలా ఎక్కేసాము. ఇదే చివరిగా లాస్ట్ ఉండే అంత సిటీ మొత్తము ఇలా కనిపిస్తుంది చూడండి. మ్యాక్సిమం 100% కనిపించేలాగా అయితే ఉంది. ఇంత హైట్ ఎక్కాము మనమైతే. చివరికి చూడు ఎంత నీట్గా ఉంది. ఇదే కోటను చూడాలంటే మళ్ళీ ఇలా కనిపిస్తుంది. ఇంత పెద్ద కోట మామూలుగా కాదు, అందరూ సందర్శించాలి. చాలా బాగుంది కోట అయితే. ఇది లాస్ట్కి చివరిది. మనము పైన ఇంకా దానిపైన ఎక్కాలంటే మెట్లున్నవి కానీ వాటి మీద మనల్ని అయితే పోనిస్తలేరు. ఇప్పటికే ఆకలి అయిపోతుంది ఫ్రెండ్స్. ఆకలి అయ్యేసరికల్లా మనం కూడా దిగాలనే ఆలోచన వచ్చేసింది. దిగుతున్నాను. మళ్ళీ ఒకసారి మన శ్రీరామదాసుని బంధించారు కదా, అది చూపించలేదు కదా ఆ ఫుటేజీ. రామదాసుని బంధించిన జైలు అయితే ఇదే. మరి జైలు లోపల వచ్చేసి మొత్తము రాముడి యొక్క విగ్రహాలు ఉన్నవి. అంటే మామూలుగా ముహూర్తాలు అంటాము మనము, అవి ఉన్నవి. కొంతము మన ఆంజనేయ స్వామి కూడా ఉన్నవి.
కాకపోతే ఇగో లోపల పోయినాము, సందర్శించాము. మనము ఇక ఇంత ఇబ్బంది పెట్టినాక ఏం చేస్తాం అన్నట్టుగా చూసాము. ఇగో రామదాసు బందీ ఖానా అని రాశారు. ఇది మొత్తం క్లియర్గా చూడవచ్చు. ఇది పచ్చగా ఊపడుతుందంతా నీళ్ళే, కాకపోతే ఇది కూడా తాగడానికి అప్పుడు స్టోరేజ్ చేసుకున్నానికి చేసిన బావి అంట. ఇంత బాగుంది. దీనికి కూడా మెట్లు వేసారు. లోపలికి పోయి నీళ్లు తీసుకురావచ్చు. చూడు ఎంత మంచి మెట్లు ఉన్నాయో. ఇగో ఇలా ఉంది. లాస్ట్కి మనం దిగుతున్నాము కాబట్టి ఇగో చూడు ఫ్రెండ్ ఎలా ఉందో. ఇంత విశాలంగా గుట్ట పైన ఇంత పెద్ద కోట ఉండడం అయితే మన తెలంగాణ వాళ్ళు చేసుకున్న అదృష్టమే అనుకోవాలి. సరే, అప్పట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇప్పటికైతే చాలా బాగుంది. కోటను అయితే మీకు మొత్తం 100కి 100% కవర్ చేశాను నేను. ఖచ్చితంగా చూసి లైక్ కొట్టాలి ఫ్రెండ్స్. ఇగో వీడియో ఆ పాప కూడా హాయ్ చెప్తుంది. ఇగో మళ్ళీ ఇంకొకసారి ఇగో మనకు రూట్ మ్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది గోల్కొండ పోర్టుది. ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో మరోసారి అందరూ ఫోటోలు గిట్ట సెల్ఫీలు గిట్ట దిగుతున్నారు. గోల్కొండ పోర్టుకి మనం ఎక్కడ ఎక్కామో అక్కడ దారికి మళ్ళీ దిగనికి అక్కడికే రావాల్సి వచ్చింది. అదే దారిలో దీన్ని మోసుకొని ప్రతిరోజు 10 రౌండ్లు అయితే మన రామదాసుతోనూ వేయించారంట. చూడండి ఎంత వెయిట్ ఉందో. 250 కేజీల ఇనుము. ఇది మామూలు కాదు. ఇంత బరువుని మన రామదాసుడు మోసుకొని 10 రౌండ్లు, ప్రతిరోజు 10 రౌండ్లు అండి. ఎంత గట్టిగా ఉంటాడో ఒకసారి చూడండి. ఇది మన రామదాసుడు యొక్క మోసిండు. మనం అయితే గిత్తతో ఏదో గంత కదిలించగలిగాం, కానీ అసలు అది మోసుకొని భుజం పైన 10 రౌండ్లు వేయాలంటే అది ఎటువంటి వ్యక్తో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇంత కష్టపడి ఇంత పెద్ద వీడియో చేయడం అనేది మీరు కూడా తెలుస్తుంది. ఇది మన ఎంట్రన్స్ దారిలో ఉన్నది, మొత్తము మీకు చూపించడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్ అందరూ ఒకసారి నాకు సపోర్ట్ చేస్తారని అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మీకు కూడా మరోసారి మ్యాప్ పెడుతున్నాను. వీడియో అయితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్. ఎందుకంటే ఇంత పెద్ద వీడియో చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్లీజ్ ఫ్రెండ్స్.